నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కమాన్పూర్ విలేజ్ రామలపల్లె గ్రామం ఆమ్లెట్ విలేజ్. ఇది గత 40-50 సంవత్సరాలుగా ఇక్కడ ఇంతవరకు ఎవరు రాలేదు. అప్పుడు ఇది టోటల్ ఫారెస్ట్ లెక్క ఉండే, ఇది ఒక శ్మశాన వాటిగా. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మా తాత వాళ్ళ నాన్నది అమ్మది గోరీలు. ఇవి ఒక 40-45 సంవత్సరాలుగా కట్టిర్రు. ఇది క్రెషర్ లీజుకు తీసుకున్నారు. లీజుకు తీసుకుంటే సరే, ఒక ఏంటంటే మనకు రావడానికి పోవడానికి భయం లేకుండా ఉండడానికి లెక్కల వీటి నుండి కొత్తపల్లి దారి నక్షకున్న తొవ్వు ఉంది. ఈ 116 సర్వే నంబర్లో నక్షకున్న తొవ్వు ఉంది. ఈ తొవ్వల బేస్ చేసుకొని దీని ఇలా క్రెషర్ పెట్టి నడిచింది. సరే నడిచిందని మేము ఏదో లీజుకు తీసుకున్నా నడుస్తుంది కానీ సైలెంట్గా ఉన్నాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని బేసిక్ చేసుకొని వీళ్ళు చాలా రోజుల తర్వాత వీళ్ళు ఇప్పుడు వచ్చి ఇది మాది, ఇది మీ భూమి మేము తీసుకున్నాం, ఇది మాకు పట్టుందని అంటారు. ఈ 116 సర్వే నెంబర్లో ఎక్కడ ఎంతవరకు హద్దులు ఉన్నాయో ఎవరికి తెలియదు. దాని హద్దులు చూపెట్టుకొని ఆయనకి ఎవరు ఎటు నుండి వచ్చింది, లీజుకి ఇచ్చిన భూమిని రిజిస్టర్ ఎవరు చేసారు, అది మాకు కావాలని మేము పోరాడుతున్నాం. అంతే. అది పేరు మంజిత్ సింగ్ అట. మా మంజిత్ సింగ్ అనే అతను వచ్చి ఈరోజు ప్రొద్దున వచ్చి అక్కడ కబ్జా చేయడానికి వస్తే మేము జేసీ పట్టుకొని వస్తే మేము అందరం గ్రామ అధికారులు అందరం అడ్డుకున్నాం. దాన్ని మళ్ళీ జేసీ అక్కడికి అక్కడ టెంపుల్ కాడ తీసుకొచ్చి ప్లస్ ఇటు పోతే హనుమాన్ టెంపుల్ ఉంది, అటు పోతే మల్లాన్ టెంపుల్ ఉంది. మల్లాన్ టెంపుల్ దారి లేకుండా అయిపోయింది. ఒకప్పుడు మల్లాన్ టెంపుల్ అనేది 24 hours వాటర్ వచ్చే, అది దాన్ని ఏమంటారు, సహజ సిద్ధంగా వెలిసిన దేవుడు. దానికి పోవడానికి తొవ్వ లేకుండా భక్తులకు ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు. ఇక్కడ తొవ్వ అడ్డం పెట్టారు. దీంతో బాగా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. ఏమన్నా అంటే నేను హైకోర్టులో అని చెప్పి ఎవరైనా మాట్లాడడానికి కట్టే కూడా వాళ్ళని వీడియో తీసి పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చుకుంటా బాగా ఇబ్బంది చేస్తుంది. ఇంతకుముందు ఒకసారి కూడా ఇది కట్టేప్పుడు నేను పోతే కూడా నా మీద కూడా కేసు పెట్టిండు, అది అయిపోయింది. ఇప్పుడు కూడా అత్తే కూడా ఇదే చేస్తుండే. ఆయన ఏమున్నా వాళ్ళ కొడుకు అర్మిత్ సింగ్ వాళ్ళ కొడుకు హైకోర్టు లాయర్ హైకోర్టు లాయర్ అని చెప్పి నేను హైకోర్టు లాయర్ నన్ను ఏం చేస్తారు అన్న ఉద్దేశం కొద్దీ బాగా ఇబ్బంది చేస్తున్నాను అందరినీ. దీన్ని ఏమున్నా ఇది గవర్నమెంట్ ల్యాండే, వాళ్ళ సొంత భూమి అయితే కాదు. నాకు మా టెంపుల్స్ ఉన్నాయి, వెనక సైడ్ మాకు పట్ట ల్యాండ్స్ ఉన్నాయి. రైతులు పోవడానికి కష్టానికి మాకు ఇదే తోవ, వెనకటి నుంచి పూర్వం నుంచి మా ముత్తాతల నుంచి ఇదే తవ్వకుండా పోయిండు. ఇదే తవ్వుకుంటూ వస్తాను. ఇప్పుడు కూడా మేము ఇదే తవ్వుకుంటూ పోతాను. మాకు టెంపుల్కి పోవాలన్నా, రేపు వెనక సైడు రైతులు పోవాలన్నా, రేపు మా మలన టెంపుల్కి పోవాలన్నా కానీ మాకు ఇదే తవ్వ, ఈ తవ్వ మాకు కావాలి అంతే. కోనాల చినరాజేశ్వర నా పేరు. నేను చూడబట్టి ఈ కేసర్ను ఒక 20-25 సంవత్సరాలు అవుతుంది. అయితే అప్పుడు ఆ పెద్ద మనుషులు ఏంటంటే సర్పంచో లేకపోతే ఎవరో మొత్తానికి అయితే మాకు ఇంత జాగా కావాలి, మేము కేసరి పెట్టుకుంటాం ఇక్కడ, ఎందుకంటే గుట్ట ఉంది, మాకు రాయి వెళ్తుంది, కేసరి పెట్టుకుంటాం అని చెప్పి ఒక వారం 10 రోజులు తిరిగితే సరే అప్పుడున్న సర్పంచ్ ఏం చేసిండంటే సరే ఆ మూలకు పెట్టుకొని మా ఊరికి అప్పుడు ఈ రోడ్డు పడ్డది. ఈ రోడ్డుకు కంకర కావాలి, దానికి కావాలి, మళ్ళీ అప్పుడు సింగిల్ రోడ్డు ఉండే, డబుల్ రోడ్డుకు కావాలని చెప్పంటే ఆయన కొద్దిగా పర్మిషన్ ఇచ్చి ఒక 5-6 గుంటలు ఇచ్చిండు. ఆ గుట్ట అంతా కొట్టుకుంటూ దానిలో పోసుకుంటూ నడిపించుకోమని చెప్పిన వాళ్ళు తనేం చేసిండంటే మెల్లగా ఏం చేసిన, అది ఇచ్చినాక వీళ్ళు ఎవరు మరి చూడలేదు. తనేం చేసిందంటే దాన్ని ఆ లీజును కంటిన్యూ చేసుకొని వేరే వ్యక్తికి ఇచ్చిండు. వేరే వ్యక్తి మళ్ళీ 2 ఎకరాలు అమ్మినట్టుగా ఉంది తనకు. అయితే ఏదైతే చేసినా ఆయన ఇప్పుడు పైసలు ఉన్నాయని చెప్పి ఎవరు పడితే వాళ్ళనే తీసుకొచ్చుడు, ఎవరు పడితే పైసలు దడుపుడు చేసి ఆయన ఏదో అడ్జేస్తుడు. మాకు కూడా 116లా వాస్తవం చెప్పాలంటే మా ఊరికి డ్యామ్లో వేయింది ఒక 100 ఎకరాల దాకా. ఈ గుట్టల కింద ఒక 250 ఎకరాలు ఉంది. అసలు మాకు జాగే లేదు. ఈయనకి ఇచ్చినందుకు ఏదో బతుకు అని చెప్తే ఇది కట్ట ఇదేంది ఇదంతా పోసుకున్నాడు. చేసుకున్నాక మళ్ళీ ఇది వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ కేసర్ కూడా ఈడికెళ్ళి పీక్కపోయాడు. కేసర్ అనేది లేదు ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే కేసర్ అనేది లేదు ఇక్కడ. అప్పుడు అంతమంది ఇచ్చేసిండు. పోతే ఇక్కడ ఇండ్లు కూడా పడ్డాయి, శ్మశాన వాటిక కొరకు అని ఇక్కడ మేము కూడా మళ్ళీ చేసినాం. మాకు కూడా ఐకేపీకి జాగలేదు, మాకు వడ్లు పోతాయి. కనీసం ఒక 10,000 క్వింటాల 10,000 టన్నుల వడ్లు వెళ్తాయి మాకు. అసలు మాకు పోసుకున్న వాటి జాగలేదు. ఈయన వచ్చి కంకర దిత్తలేడు, ఇది దిత్తలేడు. అందుకొరకు మేమేం చేస్తున్నాం అంటే ఇప్పుడు వచ్చి ఇలా ధ్వంసం చేసిండు. అక్కడ మేము సీసీ రోడ్ దాదాపు ఒక 10 లక్షలు పెట్టి అక్కడ నుంచి సీసీ రోడ్ వేసుకున్నాం. ఇక్కడ దీనికి ఈ టెంపుల్ ఉంది. మళ్ళీ ఈ ఇళ్ళకెళ్ళే ఈ టెంపుల్ ఒకటి మల్లన్న గుడి అని ఉన్నది. దీంట్లోకెళ్ళి ఒకటి రస్తా ఉండదు ఈనంగా. ఆ రస్తనే వేసి చుట్టూ ఆడంత గొడవ పెట్టుకున్నాడు. ఇళ్ళకు రానియ్యా, నేను బోనియ్యా అంటుండు. పక్కకి ఇండ్లు ఉన్నాయి, ఇంకేం చేస్తా అనుకుంటుండు దీన్ని. మేము మాత్రం ఆయన ఎన్ని చేసినా మేము ఆగేది లేదు. మేము ఏది చేసినా కానీ ఆయనకు భయపడేది లేదు. ఆయన భయపడకు మేము బాధితం కావు. కమాన్పూర్ గ్రామం, కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామం, కుట్రాజిరెడ్డి అంటారు నన్ను. నేను 71 సంవత్సరం ఉంటా.
అప్పడుస్తుంది మేము పిల్లలప్పుడు ఎడ్లు గొర్రు బర్రు ఈ హనుమాన్ల గైన్లోకి వెళ్ళి కొత్తపల్లి దారి ఉంటా బయటకు వెళ్ళి ఇదే ఇప్పుడు మనం నిలబడ్డది తవ్వ ఇప్పుడు టెంపుల్ పడ్డది ఆడ టెంపుల్ ఇంతకుముందు ఉంది సార్. ఇప్పుడు ఈడ రైతులకు మార్కెట్కి తవ్వలేదు, రైతులకు జాగలేదు. ఇలా రైతులు మొత్తం ఊరు చుట్టూ తిరుగుతున్నారు, ఎక్కడ జాగలేదు. ఇప్పుడు ఇటు మల్కాపూర్ రైతులు ఇలాగనే పోతారు, ఎలగందుల రైతులు ఇలాగనే పోతారు, కమాన్పూర్ రైతులు ఈ గుట్ట చుట్టూ ఉంటుంది. వీళ్ళు అందరూ ఉండగా రోడ్డు వెళ్ళిపోయే కార్యక్రమం ఉంది. కానీ వీళ్ళు రోడ్లు చిన్నగా చేసుడు ఏ పాటి న్యాయం కాదు కదా సార్. మేము కూడా పల్లెటూరు రైతులం, అందరం బతకాలి కదా. నువ్వు తీసుకున్నావు లీజుకు తీసుకున్నావు, ఎన్ని ఏళ్ళు తీసుకున్నావు లీజుకు? నువ్వు ఇంతకుముందు ఒకసారి లీజుకి అయితే తెచ్చినావు. ఈ లీజు కరెక్ట్ లేదని అంటేనే పేయిండు మళ్ళీ రాలే. ఏది ఓనర్ అంటే ఆయన చిక్కులైన మళ్ళీ రాలేదు. మరి అప్పులు లీజు లేక గిట్ట తీసుకుంటే ఒక్కొక్కరు పోలీస్ స్టేషన్ కోర్టు. మీరు రైతులం పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతాం తిరిగానా? మా గ్రామం మా భూమి ఈయన ఎవరో చెప్పుకున్నాడు సారు, నాకు చెప్పుకున్నాడు. ఆయన ఎవరో తీసుకుంటే ఆయన లీజు ఈయన పెట్టుకున్నాడు. ఈయన ఫస్ట్ అయినా మా ఊరు వారసుడు ఆయన. మా ఊళ్ళోకి ఒక కుంట భూమి లేదు సారు. మేమేం చేస్తాం మరి? ఎడ్లు వ్యవసాయాలు ఉన్న వాళ్ళమే ముసలోళ్ళం అవుతున్నాం. అప్పడుతుంది లేదు ఇవ్వాలి ఈ దారి మా దారి మీ దారి అంటే మరి ఊరోళ్ళు అంటే ఇలాగ వాళ్ళు సార్. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పడ్డాయి మొత్తం ఇలాగ. ఇప్పుడు 30-40 ఫీట్ల తొవ్వదీయాలంటారు. వీడికెళ్ళి మల్లనగుట్ట ఇటు రైతులు అడ్డు వచ్చి పోయి చూస్తాం పాని ఇప్పుడు కుప్పలు. రైతులకు ఎలాగ పోవాలి? లారీలు పోవాలి పెద్ద వాళ్ళు. మెయిన్ రోడ్ ఇప్పుడు లారీలు పోక ఇది ఇబ్బంది. ఎంతమంది కమాన్పూర్ మొత్తం ప్రజలకు ఇబ్బంది. ఎవరికి ఒక నూనె పావకు 2 సర్పంచీలకు నాయకులకు కాదు, రైతులకు మొత్తం ఇబ్బంది. ఇప్పుడు మీరు అటువైపు చూడండి, అడ్డెండి కుప్పలు లేవు. గవర్నమెంట్ ఇంత తిప్పలు పెడుతుంది రైతులను. వీగో ఇటువంటి పెద్ద పెద్ద నాయకులు తిప్పలు పెడతారు. బతుకుడు ఎట్లా? టెంపుల్ కట్టారు సార్, టెంపుల్ కడితే అందరు దేవుడని మొక్కుతున్నాం. తనకు నష్టమైంది సార్. తన పరంపూలో ఊరంతా కట్టుకున్నాడు, టెంపుల్ వేసారు, ఊరందరం కట్టి టెంపుల్ వేసినాం. అయితే ఏమవుతుంది? నష్టం అని ఉందా? మాది కమాన్పూర్ గ్రామం. నా పేరు రుద్రాన్మల్లు. నేను ఒక 3 తరాలు వార్డు నంబర్గా చేశాను. మా భార్య ఉప సర్పంచ్ చేసింది. అప్పటి నుండి మేము కొత్తపల్లి దారి అంటారు. ఇది కొత్తపల్లి దారికి ఎలగందల నుంచి కొత్తపల్లికి దారి దమాన దారి. ఇది మేము 70 ఏళ్ళ ఉంది, 70 ఏళ్ళ ఉన్నాయి నాకు. అప్పటి నుంచి ఒక దారి. ఆ దారికి అడ్డం ఇప్పుడు కొన్ని రోజులు కెషర్ నడిచింది ఇక్కడ. ఆ కెషర్ను ఏం చేశారు? కెషర్ తీసేసి ఇప్పుడు మళ్ళా మాకు పట్ట అయిందని చిక్కులైన వచ్చి, ఆయన పేరేందో ఉండే మంజు సింగ్, అతడు వచ్చి ఇక్కడ మాకు భయాభ్రాంతులకు గురి చేస్తుండు. ఇక్కడ మల్లన్న గుట్ట వస్తుంది బందుకు. ఆ మల్లన్న గుట్ట గారి సుధా దారి లేకుండా చుట్టూ పడారి పెట్టి ఈ తువ్వ పోకుండా గేటు పెడదామని ప్లాన్ ఎత్తుండు. ఆ ప్లాను వేయద్దు. ఆ గుట్ట వెనక సుధా భూములు ఉన్నాయి. ఆ భూముల సుధా దారి ఉండాలి, దారి కావాలి. ఇదే దారి మెయిన్ మాకు. ఈ దారి గుంట పోవాలా. ఈ 116 సర్వే నంబర్ల 270-80 ఎకరం ఉంది. అంటే ఎస్సీలకు అయింది, గొల్లోళ్ళకి అయింది, ఇంకా వేరే కులాస్తులకు అయింది. కానీ మొన్న ఒకసారి ఎంఆర్ వచ్చిండు. ఎంఆర్ వచ్చినప్పుడు నేను అడిగిన, సార్ ఇలా పట్టాలు ఎక్కడున్నాయో ఎవరిది వాళ్లకు కన్నీళ్ళు పెట్టాలి సార్ అంటే, ఇది సముద్రమయా, ఇది సముద్రం, ఎక్కడ ఎవరు కనిపెట్టారా అన్నాడు. అంటే ఎట్లా ఉంటుంది సార్ మీరు మరి ఎక్కడ ఉంటే అక్కడ ఆల్తోరు మరి ఇది ఏంటి సార్ అని అంటే, ఇక అది అన్నడా సప్లైగా వెళ్ళిపోయింది. ఎంఆర్ గారు నంబర్ కూర్చోబెట్టలే, ఏది పెట్టలేదు. ఇది 116 సర్వే నంబరు సముద్రం అని వెళ్ళిపోయింది. ఇక లేడు. అతడు వచ్చి ఎంఆర్ఓను ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ వాళ్ళు వచ్చి ఎస్సీలకు ఎంత ఉంది కన్నీళ్ళు పట్టాలి, ఆ గొల్లోళ్ళకి ఎంత ఉంది కన్నీళ్ళు పట్టాలి. ఇంకా వేరే కొందరికి పట్టాలు అయినాయి. ఆ పట్టాలు ఎవరి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి వెళ్ళినాక ఈ చిక్కులైన గీళ్ళకి ఎంత ఉందో వాళ్ళ వస్తుందో పెట్టాలి. వేముల అనిల్ కుమార్, కమాన్పూర్ గ్రామం, న్యాయవాదిని. కమాన్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 116కి సంబంధించి 271 ఎకరాల విస్తీర్ణంలో గుట్ట చుట్టూ ప్రాంతం అంతా కూడా ఉంది. అధికారులు దీని ప్రభుత్వ భూమిగా మనకున్నటువంటి అన్ని రకాల సోర్సెస్ కానీ ధరణి పోర్టల్, మనకి ఇప్పుడు ఉన్నటువంటి భూభారతి పోర్టల్లో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. భూభారతి పోర్టల్ ఓపెన్ చేస్తేనే 271 ఎకరాలు 116 కింద చూపిస్తుందా లేదా. ఒకటి దాన్ని ఇక్కడ పరిరక్షించాల్సిన బాధ్యత ఎవరిది? గతంలో అనేక సార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అన్యాక్రాంతానికి గురవుతుంది. ఇక్కడ రాములపల్లె డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో
మట్టి తవ్వుతున్నారు. అదేవిధంగా ఈ ఏదైతే హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ను పెట్టి 2 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసిండు వాళ్ళ ఒక వ్యక్తి. ఆ ప్రైవేట్ వ్యక్తి 2 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా నేను హైకోర్టు న్యాయవాదిని అంటూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరినీ మా అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ కేసుల పాలు చేస్తామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. ఇవాళ పట్ట పగలే సీసీ రోడ్ను ధ్వంసం చేసి ఇక్కడ గేట్ని ఏర్పాటు చేసి అటు వెళ్లకుండా దారిని అడ్డగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నా. ఇవాళ కబ్జాకోరులకు కబ్జాదారులకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అధికారుల అలసత్వం ద్వారా ఇంతటి ధైర్యాన్ని సాహసాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలి, అధికారులు స్పందించాలి, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ఏదైతే 2 ఎకరాల స్థలం ప్రభుత్వ స్థలం ఉందో దాన్ని పూర్తిగా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం సంబంధించినటువంటి దారి ఏదైతుందో దాన్ని అట్లే కొనసాగిస్తూ ఆ దారిని ఆ నక్షత్ర ప్రభుత్వ దారిని కొనసాగించాల్సిందని చెప్పేసి పూర్తిగా ప్రజల పక్షాన గ్రామస్తుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే అధికారులు స్పందించి ఈ చర్యకు ఎవరైతే పాల్పడిరో కబ్జాలకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళపైన ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గ్రామస్తులందరి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను కమాన్పూర్ గ్రామస్తుడు. నా పేరు నునుగొండ ప్రవీణ్. మంజీత్ సింగ్ అనే వ్యక్తి కమాన్పూర్లో సీసీ రోడ్డు ధ్వంసం చేసి ప్రభుత్వ గ్రామ పంచాయతీ సీసీ రోడ్డు ధ్వంసం చేసి రోడ్డుకి ఇరువైపులా గేటు పెట్టి బయట రైతులకు పోనీయకుండా ప్రజలను ఇబ్బంది చేసి గురి చేసి భయభ్రాంతులకు గురి చేస్తుండు, కబ్జా చేస్తుండు. అతనికి ఎలాంటి పేపర్లు లేవు, పేపర్లు ఉన్నాయని మభ్యపెడుతుండు. గ్రామ పంచాయతీకి వచ్చే సెక్రటరీ గారు సబ్మిట్ చేసుకొని పర్మిషన్ తీసుకొని మీకు ఉంటే కాదన్నా కానీ సెక్రటరీ మీదనే ఇదివరకు కేసు పెట్టిండు. అధికారులను తప్పుదోవ పట్టిస్తుండు. నక్షదారిది ఈ దారి కొత్తపల్లి టు ఎల్గందల దారి, పూర్వ దారి, కొన్ని సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు ఉన్న దారి. మా గ్రామ పెద్దలందరూ చెప్పారు ఇది ఇప్పటి దారి కాదని. దాన్ని ధ్వంసం చేసి ఇరువైపులా ల్యాండ్ సున్నోళ్ళకు పోనీయకుండా గేటు పెట్టడానికి ప్రయత్నిస్తే మధ్యాహ్నం 1 గంటకు మాకు ఇంటిమేషన్ వస్తే గ్రామస్తుల మధ్య వచ్చి అడ్డగించి ఆ జేసీపీ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి లోపల పోలీస్ స్టేషన్లో పెట్టించినాం. సెక్రటరీ గారు కంప్లైంట్ ఇచ్చిర్రు. ప్రజల్ని అందరిని బెదిరిస్తుండు, మా భూమి ఏం చేస్తారని. అతనికి ఏ ప్రకారం వచ్చింది ఏంది అనేది తెలియదు. ఈ క్రేషర్ అయితే హనుమాన్ క్రేషర్ అని విజయ్ కుమార్ పేరు మీద రిసిప్ట్ కట్ అవుతుంది. ఇతను మంజీత్ సింగ్ అనే వ్యక్తి మధ్యలో వచ్చిండు. అతను ఎవరో తెలియదు. క్రేషర్ పూర్వ ఓనర్ విజయ్ కుమార్ పేరు మీద గ్రామ పంచాయతీల రికార్డు, హౌస్ నెంబర్ ఉన్నది, ఇండస్ట్రియల్ రిజిస్టర్ అయి ఉన్నది. అతను ఇప్పటికి కానీ ట్యాక్సీ కడుతుండే రిజిస్ట్రీ నడవకున్నా. మంజీత్ సింగ్ బెదిరించి ప్రజలను ప్రలోభాలకు లోన్ పెడతాడు. అది మా గ్రామస్తుల డిమాండ్. వాళ్ళకు ఉన్నది ఏది ఉన్నా కానీ పేపర్లు తీసుకొచ్చి గ్రామం సమక్షంలో చూపించుకొని ఎంఆర్ఓ వచ్చి వాళ్ళకి పర్మిషన్ ఏముందో పంచనామా చేసి వాళ్ళకి అద్దు పెడితే మాకు అభ్యంతరం లేదు. ఎంఆర్ఓలు కానీ ఎవరు కానీ మోక మీద వాళ్ళకి తీసుకురాలేదు, ఇక్కడ అని గుర్తించలేదు. అతనే కబ్జా చేస్తుండు, అతనే గోడ పెడతాడు. సేతువార్ ఏంటిది, సేతువార్ లేదు, మోక లేదు, ఏది లేదు, పంచనామా లేదు. ఎటు వీలైతే అటు గోడలు పెట్టుకుంటా రోడ్లు ధ్వంసం చేస్తుండు. అడ్డుకునడానికి వస్తే భయభ్రాంతులకు గురి చేస్తుండు. తీసుకెళ్ళినాం. ఆర్ఐ గారు వచ్చిర్రు, రెవెన్యూ ఆర్ఐ గారు వచ్చిర్రు. ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే గ్రామ సెక్రటరీ గారు వచ్చారు, చూసుకున్నారు. నీకు ఎలాంటి పేపర్లు ఉన్నా చూపెట్టు అని అన్నాడు. ఏం చూపిస్తలేడు, కబ్జా చేస్తుండు అంతే. ఎవరు లేని టైంలో వచ్చి రోడ్డు ధ్వంసం చేసిండు. ఆ జేసీబీ పట్టుకపోయి సెక్రటరీ గారు పోలీస్ స్టేషన్కి అప్ప చెప్పిండు. 4 ఎకరాలు అటు సైడ్ ఉన్నది మనకు దారి, అటు సైడ్ ఇరువైపులా గవర్నమెంట్ ఇచ్చిన భూములు ఉన్నాయి మా ఎస్సీ కాలనీ వాళ్ళకి సుత దారి లేదు. రేపు పరిస్థితి ఏంది? నా పేరు ఆర్ఏ నరేష్ గౌడ్. నేను కమాన్పూర్ ఉప సర్పంచ్ని. ఉదయం మాకు మధ్యాహ్నం 12:30 తర్వాత ఒక కాల్ వచ్చింది. కమాన్పూర్ రాములపల్లె పరిధిలో మన హనుమాన్ టెంపుల్ దగ్గర రోడ్డుకి ఇరువైపులా జేసీ పెట్టి కందకం తీస్తురని రావడం జరిగింది. వెంటనే మేము స్పాట్ కాడికి రావడంతో జేసీపీ 2 పక్కల ఇటు చూడండి, ఇగో
మేము రీసెంట్గా వేసినాం, అంటే మొన్న రీసెంట్గా మా పాలకవర్గంలో ఈ రోడ్డు అనేది మేము వేపేయడం జరిగింది. ఇగో 2 సైడ్లు ఈ రోడ్డును ధ్వంసం చేసి ఈ పక్కన ఆ పక్కన 2 ప్రక్కల ఇది ధ్వంసం చేయడం జరిగింది. అలాగే రోడ్ అవతల ఆ ఎడ్జ్లో కూడా 2 పక్కల కందకం తీయడం జరిగింది. ఎందుకు చేస్తుర్రు అని మేము అడిగితే మీరు ఏం చేస్తా అనుకుంటారు, మమ్మల్ని ఉల్టా బెదిరించడం జరిగింది. ఈ సింగ్ అనే అతను ఎందుకు చేస్తుండ్రు, మీరు ఏదన్నా ఉంటే లీగల్గా మీరు ఏమన్నా ఉంటే మేము పర్మిషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది మాకేం లేదు, మీకేమన్నా కాగితాలు ఉంటే గ్రామ పంచాయతీని సంప్రదించండి అని మేము ముందుగానే చెప్పాము. అయినా కూడా మా మాట వినకుండా కందకం అక్కడ మాత్రం మేము వచ్చిన తర్వాత తీసిండు. ఆ జేసీపీ అతను కూడా మేము చెప్పడం జరిగింది, అయినా కూడా నీకేం కాదు నేనున్నా అని ఆయనకు భరోసా ఇచ్చి తీపియడం జరిగింది. వెంటనే మేము 100 గీయడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ మేడం గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆర్ఐ సార్ గారు, జీపీఓ సార్ గారు మోకా మీదకి వచ్చి చూడడం జరిగింది. వచ్చిన వెంటనే మీకు ఏదన్నా ఉంటే సమస్య ఉంటే స్టేషన్కి వెళ్ళండి అని మేము స్టేషన్కి వెళ్ళి సెక్రటరీ సార్ ద్వారా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా సెక్రటరీ సార్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన అంటే మా గ్రామస్తులకు ఇది అంటే పూర్వమే మనకు ఎలుగందల్ టు కొత్తపల్లి రోడ్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికి కూడా ఈ రాస్తాను మేము వాడుకోవడం జరుగుతుంది. మా తాతల నుండి వాడుకోవడం జరుగుతుంది. ఇతను వచ్చి ఈ రోడ్డును కబ్జా చేసే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీనిపైన తగిన చర్యలు తీసుకోగలరని మనం కోరుకుంటున్నాను. కమాన్పూర్ ఉప సర్పంచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.